మెదక్ మండలం కోమటూరు గ్రామంలో నిర్వహించిన భూభారతి భూముల రీసర్వే గ్రామ సభలో అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీఓ రమాదేవి, ఏడీ ల్యాండ్ సర్వే కిషన్తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏళ్లుగా మోకాపై సాగు చేస్తున్న నిజమైన రైతులకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని తెలిపారు. అక్రమంగా పట్టాలు పొంది ప్రభుత్వ పథకాల లబ్ధి పొందుతున్న వారిపై చర్యలు తీసుకొని అవసరమైతే వారి పట్టాలను రద్దు చేస్తామని హెచ్చరించారు. భూభారతి సదస్సులో వచ్చిన భూ సంబంధిత దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డుల ఆధారంగా పరిష్కరిస్తామని చెప్పారు. ముందుగా గ్రామంలోని భూముల హద్దులను ఖరారు చేసి ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేట్ భూములపై స్పష్టత తీసుకువస్తానని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. 8 గ్రామాలు మనం ఇది కంప్లీట్ కూడా చేసాం. సో ఇప్పుడు మీరు చాలా డౌట్స్ అడిగారు దీని గురించి. ఫీల్డ్కి వచ్చినప్పుడు, మా సర్వేర్ వచ్చినప్పుడు మీరు ఉండాలి, మీ చుట్టుపక్కనే వాళ్ళు ఉండాలి. వాళ్ళు మీకు ముందే చెప్తారు, మేము రేపు ఈ సర్వే నంబర్లో వచ్చినాక చూసుకుంటాం, మీకున్న ఆధారాలు చూపించండి, మీకున్న కాగితాలు చూపించండి. వాళ్ళే అంతా రాసుకొని డీటెయిల్స్ కలెక్ట్ చేస్తారు. అక్కడే మొత్తం ఇదే మషీన్ పెట్టుకొని కోఆర్డినేట్స్ మొత్తం నోట్ చేస్తారు. ఇది హద్దులు ఎక్కడ ఉన్నాయి మీకున్న భూమికి మొత్తం నోట్ చేసి మా మషీన్లో రికార్డ్ అవుతుంది. అది ఫైనల్ అయిన తర్వాత నోటీస్ ఇచ్చినాక మళ్ళీ మీకు చూపిస్తారు కి ఈయన పేరు మీద ఎంత మనకు దొరికింది, ఈయన పేరు మీద ఎంత దొరికింది, ఎంత ఉంది. అండ్ దొరకడం కూడా లేదు, మీరు ఈ భూమిలో ఎంతవరకు ఉన్నారు కాబట్టి ఇది మనం రాస్తున్నాం. సో ఆ రకంగా మీకు మొత్తం చూపిస్తే కి ఎలా చేస్తున్నాము, ఎంత రాస్తున్నాము, ఇది మొత్తం ప్రాసెస్ మనం మొదలు పెడుతున్నాము ఈరోజు. దాంట్లో కూడా మళ్ళీ కంప్లీట్ అయిన తర్వాత ఇట్లాంటి మీకు పిలిపించి మీకు చూపించి మాట్లాడతాం. మనం ఎక్కడైనా చూసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు మీద ఉంటే నేను చూపిస్తాను, సరే ఇది నా పేరు మీద ఉంది 1 ఎకరాలు మీరు తీసుకోండి. ఇదే కొన్ని వాళ్ళు కూడా తీసుకుని వెళ్తారు. రేపు ఫీల్డ్కి వచ్చినప్పుడు అక్కడే వేరే వాళ్ళకి కూడా కబ్జా ఉంది, వేరే సమస్యలు ఉన్నాయి, ఆ రకంగా కూడా నడుస్తున్నాయి. ఇది కేసెస్ కూడా మాకు చాలా వస్తున్నాయి. ఇప్పుడు కోర్టులు కూడా చాలా నడుస్తున్నాయి, సివిల్ కోర్టులు. సో ఇట్లాంటి ఇష్యూస్ కాకుండా మీ పేరు మీద ఉన్న భూమికి మీ వచ్చే తరాలకి కూడా ఖచ్చితంగా వాళ్ళే పేరులో రావాలి, పేరు మీద రావాలి. వాళ్ళకి ఒకటే సెక్యూరిటీ ఉండాలి. వాళ్ళ తర్వాత కూడా లోన్ తీసుకొని కానీ ఏదైనా చేయడానికి ప్రాపర్ సేఫ్టీ ఉండాలి. దీనికి దృష్టిలో పెట్టుకొని మనం ఇది రీసర్వేకి ముందుకు వెళ్తున్నాము. రికార్డ్ చేసినాక క్లారిటీ కోసం మనం కూడా రిపోర్ట్ పంపిస్తాం. సో ఉద్దేశం ఏంటి, ఎవరైనా కబ్జాలో ఉన్నారు, ఏ ఆధారాలు బేసిస్ మీద ఉన్నారు, వాళ్ళకి ఏవైనా మనమే పట్టా సర్టిఫికేట్ ఇచ్చాము, వేరే ఏవైనా ఆధారాలు ఉన్నాయి, ఇంతకుముందు గతంలో అసైన్మెంట్ జరిగింది, ఏం జరిగింది, సో దట్ రేపు మీకు కూడా ఒకవేళ దానికి హక్కులు ఇవ్వాల్సిన అవకాశం ఉంది, అది ఇవ్వడానికి మనం ట్రై చేస్తున్నాం. సో అది ఉద్దేశం ఈ మొత్తం ప్రాసెస్కి. గవర్నమెంట్ ల్యాండ్ సంబంధించిన అది. సెకండ్, పట్టా ల్యాండ్లో ఉన్న ఎవరికైనా గొడవ నడుస్తున్నాయి, రికార్డులో వేరే ఉంది, ఇక్కడనే వేరే ఉంది, మళ్ళీ కొడుకులు వచ్చినప్పుడు వాళ్ళే కొట్లాటం చేస్తున్నారు, ఆ పరిస్థితి రాకుండా అందరికీ ఒకటే క్లారిటీ రావాలి, ఆ ఉద్దేశంతో మనం పని చేస్తున్నాము. కబ్జాలో ఉన్న భూమికి మీకు ఒకటే హక్కులు మనం ఇస్తున్నాము. ఇప్పుడు ఏం నడుస్తుంది, మా దగ్గర కూడా చాలామంది వస్తున్నారు, కొన్ని కుటుంబంలో ఇది అన్న తమ్ముడు గొడవ నడుస్తున్నాయి, వాళ్ళకి మొత్తం 2 ఎకరాల్లో ఇద్దరికి సగం సగం రావాలంటే కానీ ఒకరే 50 గుంటల్లో ఉన్నారు, ఒకరే 30 గుంటల్లో ఉన్నారు. సో ఏం చేయాలి ఆ కేసులో? మనం కూడా ఏం చేయలేం కదా. వాళ్ళ నాన్న నుంచి ఇద్దరికి రావాల్సిన ఉంది. ఏం చేస్తాం తర్వాత? మీరు కోర్టుకి వెళ్ళాలి, కోర్టులో కొట్లాటం చేయాలి. అక్కడిని 5 సంవత్సరం 10 సంవత్సరం వరకు ఇది కేసెస్ నడుస్తున్నాయి. ఎక్కడ ఏ ఏరియాలో అయితే మనం సర్వే చేస్తాము ఆ సర్వే సంబంధించిన అందరికి కూడా ఇప్పుడు 90 నోటీస్ ఇస్తాం. నీ చుట్టుపక్కల వల్ల కూడా మేము 90 నోటీస్ ఇచ్చినప్పుడు అందులో తక్కువ ఎవరికి ఉంది, ఎక్కువ ఎవరికి ఉంది అనేది కూడా మన డీటెయిల్ ఉంటుంది. ఆ రిపోర్ట్స్ ఎక్కువైనా ఇయ్యడు, తక్కువైనా ఇస్తాడు. మేము తక్కువైనా ఇచ్చినప్పుడు ఎక్కువైన దగ్గర ఎంత ఉంది అనేది మా దగ్గర రిపోర్ట్ ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తాం. చేసిన తర్వాత మళ్ళీ ఆయనకు అడుగుతాం, నీ దగ్గర ఎంత భూమి ఎక్కువ ఉంది కదా, దానికి సంబంధించిన పేపర్లు ఏమున్నాయని. రివిజన్ సర్వే అని అంటే ఆ సర్వే నంబర్ ఖాయం చేసి ఆ సర్వే నంబర్లు ఆసాంలు అందరూ ఫిక్స్ చేయాలి. ఎక్కువ తక్కువలు జరిపేదేమో రివిజన్ సర్వే, ఇది రీసర్వే. రీసర్వే యొక్క మెయిన్ ఉద్దేశము స్టేట్ గవర్నమెంట్ సెక్షన్ 5 అనేది డిక్లేర్ చేసింది. సెక్షన్ 5 ఏం చెప్తుంది, రైతు వారి ఆధీనంలో ఉన్న భూమి, ఎవరైతే క్షేత్రస్థాయిలో అనుభవంలో ఉన్న భూమికి టైటిల్ కరెక్ట్ ఉందా లేదా, అంటే సర్వే నంబర్ కరెక్ట్ ఉందా లేదా, అంతే.
ఇది డిజిటల్ సర్వే. భూములు మంచులు కాదు, పంచరు, అది భూములు వంచరు, భూములు దియ్యరు, భూములు చేయరు. మీ ఉన్న భూమికి నీవు ఉన్న భూమికి పక్కా రికార్డు ఉందా లేదా, టైటిల్ ఉందా లేదా? నాకు సర్వే నంబర్ లో 10 గుంటలున్నా నేను యాక్సెప్ట్ చేయాలి, లేక ఎకరా సర్వే రివిజన్ సర్వే అనేది ఒకసారి గుర్తుంచుకోవాలి. రివిజన్ సర్వే ఏముంటది అంటే ఇప్పుడు రివిజన్ సర్వే ఏముంటది అంటే ఆ సర్వే నంబర్ అంతా ఖాయం చేసి అందులో ఉన్న హెచ్చు తగ్గులను సరి చేయడం అనేది రివిజన్ సర్వే. ఇది రీసర్వే. రీసర్వే అనేది 100 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చింది. నిజాం సంస్థానంలో ఉన్నప్పుడు సర్వే ఏంటంటే 1907 అంటే 1317 फसली मालूम है आपको? 1317 फसली से 1358 फसली वो पीरियड में हुआ सर्वे, बाद में सर्वे नहीं हुआ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.